ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారమ్మా? చంద్రబాబు అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవుతాడా? జగన్ గారు అవుతారు. జగన్ గారు. ఎందుకు? అన్నీ మరి అమ్మఒళ్ళు చెయ్యోడు పథకాలు, మళ్ళేమో పెన్షన్లు ఇస్తున్నారు, అమ్మఒళ్ళు అన్నీ చేస్తున్నారు. ఈసారి చంద్రబాబు నేను అధికారంలోకి వస్తే అంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నారు కదా, మరి వస్తున్నారంటే పోటీగా వస్తారు, ఇంకా అంతకన్నా ఇంకేం వస్తారు వాళ్ళు. ఏమో ఎక్కువ ఇవ్వచ్చేమో మరి మీకు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే. అతను ఇవ్వరు మాకు. ఇది ఈ డబ్బులు కూడా వేసారండి, రుణమాఫీలు, ఆసరా వేసారు, 4 టిప్లు వేసారు. మరి ఈసారి ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఓడేద్దాం అనుకుంటున్నారు? అతనికే వేసుకుంటా. తెలుసా ఎంబీ సత్యనారాయణ? తెలుసా? సత్యనారాయణ గారు తెలుసు. ఆయనకి ఏంటి ఈసారి ఆయనకి గెలిచే అవకాశం ఉంది? ఆయన ఓడేస్తారా? వేస్తారా? పెన్షన్ వస్తుందండి, అది ఈసారి సచివాలయంకి వెళ్ళమన్నారు. వెళ్ళాం, ఇలా వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళేవారు. ఇప్పుడేమో సచివాలయంకి రమ్మని అన్నారు, అంటే వెళ్ళాం. ఇలాగైతే ఇబ్బందే కదండి. అతనంటే వచ్చిన వాళ్ళు ఇంటికి ఇచ్చి చేసేవారు, అన్నీ చేశారు. ఈసారి అయితే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు? అతనికే ఎంబీ సత్యనారాయణ గెలుస్తాడు? పోనీ గెలుస్తారా? కూడా 3 సార్లు గెలిచారు కదా, ఈసారి ఏంటి ఆయన పరిస్థితి? అతని సంగతి నాకు అనవసరం అండి. అనవసరం. ఎంబీ గెలుస్తాడా? పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది నెలకి? ఇచ్చారు మొన్న 3 నెలల నుంచి 3,000. ఎవరు ఇస్తున్నారా పింఛన్ నీకు? జగన్ ఇస్తాడు. జగన్ ఇస్తున్నాడా? నువ్వు గతంలో చంద్రబాబు ఎంత ఇచ్చేవాడు మీకు? ఎంత 200. మా ఆయన చచ్చిపోయిన తర్వాత మా ఆయన మంచమని ఉంటాడు, ఏదీ లేదు. ఆ చచ్చిపోయిన తర్వాత అలా గోపం చేసిందమ్మా. 200 నేతాకు పార్క్ ఇక్కడికి వెళ్ళాడు. ఆ 200కి కొరాన్లో అయినా సరే నేపేసి ఇచ్చారు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఎవరు వస్తారు? తీనీళ్ళు కూడా ఇస్తారా? ఎవరు మన కాడ నుంచి తిన్నోళ్ళే, ఇవ్వకపోతే దుడ్డు దెబ్బడి చంపేసిన వాళ్ళే, అంతే. అలాంటిది ఆ టైంలో వాలంటీర్లు వచ్చి ఇచ్చారు. ఇప్పుడేది మొన్న నెల ఇవ్వలేదు బాబు, అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. తీసుకున్నారు. ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకంటే తీస్తారు అని అనేసి అంటారు. ఇంకొక కుర్రోడు చెప్పాడు, అమ్మాయిలుగా పోటీలు మన ఎళ్ళకొచ్చి ఇవ్వకుండా చేయకండి, వాలంటీర్ల నుంచి గొప్ప ఘోరం జరిగిపోతుంది అన్నారు. మరి అదేటో మనకు తెలియదు బాబు. మన మంచి తెచ్చుకోవడం అంటే ఊరి నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ అక్కడ చనిపోయిందట. అక్కడ పింఛన్కి వచ్చే ఇళ్ళకాడికి వచ్చిన అంతకిన్న అక్కడికి వెళ్ళి అంతకు తేడా లేదు. ఏమో ఎవరు తెలియదు. చంద్రబాబు నాయుడేనా? మరి ఏ దొంకలేనోడు ఏదో దొంగ కొట్టుకోవాలి కదా. ఈసారి మరి ఎవరు కొట్టేస్తున్నారు మీరందరూ? జగన్కే. చంద్రబాబు 4,000 ఇస్తాను అంటున్నాడు. అది 4,000 కాదు, 10,000 ఇచ్చినా మేము వెయ్యమా. డబ్బులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి, అంతే. ఇప్పుడు జగన్ 3,000 ఇస్తున్నాడు, చంద్రబాబు వస్తే 4,000 ఇస్తాడు కదా, మరి మీకే కదా మంచిది. ఆడ 5,000 ఇస్తారు. ఎవరు 5,000 ఇస్తారు? జగన్ 5,000 ఇస్తాడా అప్పుడు? కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. నమ్మరామా ఆయన మాటలు? మేము నమ్మము.